ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, రీసెంట్గా నేను ఒక బిజినెస్ మ్యాగజైన్లో చదివాను. డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఏదో ఉందంట. అంటే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే స్ట్రాటజీ ద్వారా ఈ వెల్త్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు అంటూ దాని గురించి చదివాను. ఏంటి అసలు డూ ఇట్ యువర్ సెల్ఫ్, DIY? సార్, ఈ DIY అనేది చాలా ట్రెండింగ్ వర్డ్. సహజంగా మన ఇంటిని డెకరేట్ చేయడం కోసం రకరకాలుగా ఈ DIY అనేది చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్లోకి వచ్చేసరికి ఎవరికైతే ఈ ఫినాన్షియల్ అడ్వైజర్స్ అందుబాటులో ఉండరో, ఈ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ లాంటి వాళ్ళు అందుబాటులో ఉండరో, వాళ్ళు కూడా వాళ్ళే ఎలా వాళ్ళ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ప్లానింగ్ని ఎలా చేసుకోవాలి అనడానికి కొన్ని స్టెప్స్ని ఫాలో అవుతుంటే సరిపోతుంది. ఎప్పుడు చెప్పేది ఫస్ట్ మాట, నేను ఏ మనిషి అయినా నిత్య విద్యార్థిలాగా ఉండాలి. ఇప్పుడు మీరు మీ ఫినాన్షియల్స్కి సంబంధించి ఒక ప్లానింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే మీ పెట్టబోయేటువంటి పెట్టుబడిని ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నారు, మీ ఎక్స్పెండిచర్స్ని ఏ రేషియోలో మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, ఆ పెట్టుబడులలో పర్టికులర్గా మనకి ఎసెట్ అలొకేషన్ ఎలా ఉండాలి, అంటే రియల్ ఎస్టేట్ ఎంత, బాండ్స్ ఎంత, FDs ఎంత, ఇట్లా మన ఎసెట్ అలొకేషన్ ఎలా ఉండాలి, వీటి అన్నిటి గురించి కూడా రకరకాల ఆర్టికల్స్, రకరకాల బుక్స్ అనేవి మార్కెట్లో ఆల్రెడీ పబ్లిష్ అయి ఉన్నాయి. సో మనిషి ఫస్ట్ వాళ్ళు దాన్ని చదవటం అనేది మొదలు పెట్టాలి. ప్రతి పుస్తకము మనకి డైరెక్ట్గా రిలేట్ అవుతుందని నేను చెప్పలేను. కాకపోతే మనకున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఆ పుస్తకంలో రాసినటువంటి కొన్ని సూత్రాలను మన వాటితోటి లింక్ చేసుకొని మన ఎక్స్పెండిచర్ కేటగిరీని, మన ఇన్వెస్ట్మెంట్ కేటగిరీని సెగ్రిగేట్ చేసుకుంటూ మనం కొంత నాలెడ్జ్ అనేది ఫస్ట్ గెయిన్ చేయాలి. దాంతోపాటుగా మనం ఎవరినైనా రికమెండేషన్స్ అడగటంలో ఎటువంటి మొహమాటం అనేది పడకూడదు. మీ కుటుంబంలో మేబీ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్ ఉండుండొచ్చు, ఎవరో ఒకరు ఉంటారు, బంధువుల్లో ఎవరో ఒకరు ఉండుండొచ్చు, మీ రిలేటివ్స్లో కొంతమంది ఎవరైనా షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది బ్యాంక్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. మీరు పర్టికులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించినది అయితే కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో కూర్చొని మాట్లాడటానికి హెసిటేట్ చేయకండి. మొత్తం నాకే తెలుసు అని అనుకోవడం అనేది సాధ్యం కాదు. ప్రతి మనిషి నాలెడ్జ్కి కూడా ఒక పరిమితి ఉంటుంది. ప్రతి ఒక్క ల్యాండ్కి మీరు ఒక ల్యాండ్ కొనాలనుకుంటే దానికి ప్రో సైడ్ ఉంటుంది, కాన్ సైడ్ ఉంటుంది. సో మనకి వన్ సైడ్ ఆఫ్ ద కాయినే తెలిసి ఉండొచ్చు కాక, మనం చూసిన దాని ప్రకారం వాళ్ళు ఇంకొక సైడ్ కూడా చెప్పొచ్చు కాక. సో మనం దాంట్లో మనకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అని చూసుకొని కంపేర్ చేసుకొని అప్పుడు ఒక రైట్ డెసిషన్ తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మొత్తం నాకు తెలుసులే అని కనుక మనం ముందరకు అడుగులు వేసామనంటే ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత ఫినాన్షియల్గా కోలుకోవడం అనేది సాధ్యం కాదు. సహజంగా చాలామంది హెసిటేట్ చేస్తారు. అంటే వాళ్ళ ఫినాన్షియల్ విషయాలు ఏమైనా బయటకు వస్తాయేమో ఇట్లా భయపడుతుంటారు. కానీ మీరు అట్లా భయపడాల్సిన అవసరం ఎవరికీ అవసరం లేదండి. అంటే ఇలాంటి విషయాలు అడిగితే ఈ విషయం కూడా వీళ్ళకి తెలియదు అనుకుంటారేమో అన్న సందేహం కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఇట్లాంటి అవసరం లేదు. ఇప్పుడు ఎవరి లైన్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను పర్టికులర్గా స్టాక్ మార్కెట్ ఫినాన్షియల్స్కి సంబంధించి ఫినాన్షియల్ సెక్టార్ గురించి నేను బాగా మాట్లాడగలుగుతాను. నన్ను తీసుకెళ్ళి కంప్లీట్గా హోటల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడమంటే నేను మాట్లాడలేను. నా లైన్ ఆఫ్ ఎక్స్పెక్టైజ్ నాకు ఉంటుంది. అట్లా ప్రతి మనిషికి ఒక పరిమితి ఉంటుంది. సో మీకు ఎందులో ఏ ఇన్స్ట్రుమెంట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇన్స్ట్రుమెంట్ రిలేటెడ్గా పర్టికులర్గా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడటానికి మాత్రం 80% హెసిటేట్ చేయకండి. అండ్ కొంతమంది ఏంటి అని అంటే ఈ వర్క్ షాప్స్ అండ్ సెమినార్స్, వెబినార్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. సిటీలో కండక్ట్ చేస్తుంటారు, చాలా వీకెండ్స్ చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. ఈక్విటీకి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, దేనికో దానికి సంబంధించి వీటన్నిటి గురించి జరుగుతూ ఉంటాయి. వాటికి డబ్బులు కట్టి వెళ్ళటం అవసరమా? నేను ఈ ఫీల్డింగ్ ఫస్ట్ మైండ్లోకి వస్తుంది. మీరు కట్టే 2-3 వేల రూపాయలతోటి మీరు ఆస్తులు కోల్పోయేది ఏం లేదు సార్. మీకు సబ్జెక్ట్ అందులో వాళ్ళు చెప్పేదంతా మీకు తెలిసి ఉండొచ్చు కాక, కానీ అందులో మీకు తెలియని ఒక్క పాయింట్ మీకు దొరుకుతుంది చూసారా, స్పార్క్ పాయింట్. ఎస్, ఒక్క పాయింట్ దొరుకుతుంది. అది మీ కంప్లీట్ థాట్ ప్రాసెస్నే మార్చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. గేమ్ చేంజర్ అది. ఎస్, ఒక గేమ్ చేంజర్ పాయింట్. మీకు మొత్తం ఒక 3 గంటల సెమినార్లో 1 నిమిషం దొరికే పాయింట్ చాలండి. అసలు మీ థాట్ ప్రాసెస్ దానికి సంబంధించి చేంజ్ అయిపోతూ ఉంటుంది. వాటికి అటెండ్ అవ్వడం విషయంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో హెసిటేట్ చేయకండి. మీరు డబ్బులు ఏదో వాళ్ళకి దానం చేస్తున్నారని అనుకోవద్దు. వాళ్ళకి నాలెడ్జ్ కోసం మీరు వాళ్ళకి డబ్బులు పే చేసి వాళ్ళ సెమినార్స్ అండ్ వెబినార్స్ అటెండ్ అయ్యి వాళ్ళ నాలెడ్జ్ మీరు కొనుక్కుంటున్నారు. ఆ నాలెడ్జ్ మీలో ఉంటే అప్పుడు మీరు ఈ DIY కాన్సెప్ట్కి ఫస్ట్ ఎలిజిబుల్ అవుతారు. ఆ నాలెడ్జ్ లేకపోతే ఎలిజిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుందండి? సో దాని విషయంలో కూడా మనం కొంచెం అవేర్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ దాంతోపాటుగా మనకి ఆన్లైన్లో కూడా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి.
మన ఇన్స్టాగ్రామే అనుకోండి, ఇన్స్టాగ్రామ్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా వాడతాం కదా. ఇంకా అంతకు మించిన నాలెడ్జ్ హబ్ ఎక్కడ ఉండదే అనిపిస్తుంది రీసెంట్ టైమ్స్. ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ పర్టికులర్గా చాలా నాలెడ్జ్ షేరింగ్ అనేది అందులో జరుగుతూ ఉంటుంది. చూసిన ప్రతి దాన్ని బ్లైండ్గా నమ్మకండి. మీరు ఈ ఫస్ట్ ప్రాసెస్లో ఏం చేశారు, ఫస్ట్ మీరు రిలేటెడ్కి సంబంధించిన ఆర్టికల్స్, పుస్తకాలు చదివారు. తర్వాత మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేశారు. తర్వాత సెమినార్స్కి అటెండ్ అయ్యి ఇంకొంత నాలెడ్జ్ని ప్రాక్టికల్గా గెయిన్ చేశారు. ఆ తర్వాత ఈ ప్లాట్ఫామ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత వాటిల్లో వస్తున్నటువంటి రికమెండేషన్స్ అని కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి. అందులో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. బ్లైండ్గా ఫాలో అవటం అనేది ఎప్పుడైనా మన తప్పు అవుతుంది. అసలు నాలెడ్జే లేని వాళ్ళు ఏం చేస్తారు, వాటిని బ్లైండ్గా ఫాలో చేస్తారు. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనకి ఆన్లైన్లో దొరుకుతున్నటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కంటెంట్స్ని చదవటం అనేది మొదలుపెట్టాము. దాన్ని బేస్ చేసుకొని మీరు వాటిని యూటిలైజ్ చేయొచ్చు. అండ్ మనకి వీటి గురించి డిస్కస్ చేయడానికి మనకు గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా కావాలి. సహజంగా పాలిటిక్స్ గురించి డిస్కస్ చేయాలంటే ఊర్లో రచ్చబండ మీద కూర్చొని రకరకాలుగా మాట్లాడటానికి చాలామంది ఉంటారు. కానీ ఇట్లాంటి పర్టిక్యులర్గా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫినాన్షియల్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయడానికి మనకి ఆన్లైన్లో చాలా ఫోరమ్స్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, వ్లాగ్స్ చాలా రకాలుగా ఉన్నాయండి. అండ్ మనకు ఒక రకంగా యూట్యూబ్లో ఈ ఫినాన్షియల్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి కమ్యూనిటీ ట్యాబ్స్ కూడా ఉంటాయి. అందులోనే డిస్కషన్స్ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. వాళ్ళే మన కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ అందులో లిస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్రంట్ పేజ్ అనేది చెప్పేసి పర్టికులర్గా ఈ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఈ క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్, వీటన్నిటి కోసం ఫ్రంట్ పేజ్ అని ఒక యాప్ కూడా ఉంది. అందులో డిస్కషన్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. మనకి ఏదైనా డౌట్ ఉంటే అందులో కనుక రేజ్ చేస్తే అవతల వాళ్ళు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడైతే 4 విషయాల గురించి నలుగురితో డిస్కస్ చేస్తామో మన పర్స్పెక్టివ్ అనేది ప్రాపర్గా ఓపెన్ అవుతుంది. మనకున్న పరిమితిలోనే ఇప్పుడు దాకా ఆలోచించుంటాం. అంటే చాలా నేరోగా ఉంటుంది మన థాట్ ప్రాసెస్. ఎప్పుడైతే మనకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఫస్ట్ చదివి పెద్దవాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి ఆ పర్టికులర్ ఫీల్డ్లో, ఆ తర్వాత ఆన్లైన్ కంటెంట్స్ని ఎక్స్ప్లోర్ చేసి వెబినార్స్కి అటెండ్ అయ్యి అప్పుడు ఓపెన్ ఫోరంలోకి వచ్చి డిస్కషన్లో మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం చూసారా, అప్పుడు వాళ్ళు చెప్పే డిబేట్కి మనం మాట్లాడే డిబేట్ తోటి మనకు ఒక బ్రెయిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రాపర్గా ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఈ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ అనేది అందరినీ చేయమని నేను అడ్వైస్ చేయనండి. ఎవరికైతే అందుబాటులో లేరు. చిన్న క్యాపిటల్ని అయితే అందరూ మేనేజ్ చేయగలుగుతారండి. పెద్ద క్యాపిటల్ని మేనేజ్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా కొంతవరకు ఫినాన్షియల్ మేనేజర్స్ అయితే కావాలి. ఎంత పెద్ద పెద్ద స్టార్స్కైనా, కోట్ల రూపాయలు మేనేజ్ చేసే వాళ్ళకైనా కానీ ఖచ్చితంగా ఫినాన్షియల్ మేనేజర్స్ ఉంటారు. అంతా నాకు తెలుసు, అంతా నేను మేనేజ్ చేస్తానంటే మాత్రం కుదరదు సార్. అవకాశం లేని వాళ్ళకి చిన్న పెట్టుబడుల వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు చేసుకోవచ్చు. సో మొత్తంగా డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే ఎవరికైతే ఈ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందుబాటులో ఉండరో, అందరూ అప్రోచ్ కాలేరు, అటువంటి వాళ్ళు తమకు తామే స్వతహాగా కొన్ని అంశాల గురించి ఏదో ఒక చిన్నపాటి రీసెర్చ్ చేసి తెలిసిన వాళ్ళ దగ్గర ఎంత కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని సో మన పనులు మనమే చేసుకుని ఉత్తమం అంటే 100%. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.